నీ గతం నిన్ను నిర్వహించదు. నీ నిర్ణయాలే నీ భవిష్యత్తు నిర్మిస్తాయి. ప్రతిరోజు నిన్నటి నిన్ను అధిగమించు. అదే నీ నిజమైన విజయం. జీవితం అందమైన ప్రయాణం. సుఖదుఖాలు దానిలో భాగం. నేర్చుకుంటూ సాగిపోతుంటే ప్రతి మలుపు పాఠమే. బంధాన్ని కలుపుకునే ముందు వారికి సమయం ఇవ్వగలరో లేదో ఆలోచించండి. ఎందుకంటే మొక్కలకు నీరు ఎంత అవసరమో సంబంధాలకు సమయం కూడా అంతే అవసరం. శత్రువులేసిన బాణాలు తగిలిన వ్యక్తి హాయిగా నిద్రపోగలడేమో. కొందరు బంధువులు కుటిల బుద్ధితో వేసే మాటల బాణాలు తగిలిన వ్యక్తి హృదయం గాయాలతో తూట్లు పడుతుంది. డబ్బును ప్రేమించకండి, కానీ దాన్ని గౌరవించండి. అది మీ కష్టకాలంలో మీకు రక్షణగా నిలుస్తుంది. ఆడంబరాల కోసం అప్పులు చేసి జీవితాన్ని నాశనం చేసుకోకూడదు. కలిగిన కష్టాన్ని, జరిగిన నష్టాన్ని మర్చిపోయినా పర్వాలేదు, కానీ నేర్చుకున్న పాఠం మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. శ్రమ పడకుండా వచ్చే ఏ విజయమైనా ఎక్కువ కాలం నిలవదు. ఈరోజు మీరు చేసే మంచి చెడు పనులే రేపు మీ భవిష్యత్తును నిర్మిస్తాయి. తప్పులు చేయటం లేదా ఓడిపోవటం సహజం, కానీ వాటి నుండి పాఠాలు నేర్చుకొని ముందుకు సాగిపోవటమే ముఖ్యం. పరిమితికి మించిన ఆశలు ఎల్లప్పుడూ నిరాశను, బాధను మాత్రమే మిగులుస్తాయి. ఇతరులతో మీ జీవితాన్ని పోల్చుకోవటం మొదలు పెడితే మీ దగ్గర ఉన్న ఆనందాన్ని కూడా కోల్పోతారు. అడిగి మరీ అన్నం పెట్టేవాళ్ళని, కసిరైనా సరే మంచి చెప్పేవాళ్ళని జీవితంలో ఎన్నడూ వదులుకోకూడదు. నమ్మకం అనేది ఒక కాగితం లాంటిది. అది ఒకసారి నలిగిపోతే మళ్ళీ మునుపటిలా మార్చటం సాధ్యం కాదు. కష్టం లేకుండా వచ్చే ఏ విజయం కూడా జీవితంలో ఎక్కువ కాలం నిలబడదు. చిన్న మొత్తాల పొదుపును తక్కువగా చూడొద్దు. పెద్ద మొత్తాల పొదుపైన అది చిన్న మొత్తాల నుంచే మొదలవుతుంది. మోసం చేసిన వారిని ఎప్పటికీ మర్చిపోవద్దు. ఎందుకంటే వారు నీకు జీవితంలో పెద్ద పాఠం నేర్పిస్తారు. వారి వల్లే నీకు ఒంటరిగా పోరాడే ధైర్యం వస్తుంది. గాయం చేసిన వారికంటే ఆ గాయానికి కారణమైన వారిని గుర్తుంచుకోవాలి. మోసం చేసిన వారిని గుర్తుంచుకోవటం వల్ల భవిష్యత్తులో అలాంటి వారిని మళ్ళీ నమ్మి మోసపోకుండా ఉండవచ్చు. వారి ముఖం లేదా పేరు గుర్తొచ్చినప్పుడల్లా మీరు ఎవరిని నమ్మాలో, ఎవరికి దూరంగా ఉండాలో మీ మనసు మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. మోసం జరిగినప్పుడే నిజమైన స్నేహితులకు, నకిలీ స్నేహితులకు మధ్య ఉన్న తేడా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకసారి మోసపోవటం పొరపాటు కావచ్చు, కానీ అదే వ్యక్తి చేతిలో మళ్ళీ మోసపోవటం మూర్ఖత్వం అవుతుంది. మోసం వల్ల కలిగిన బాధ నిన్ను మరింత బలంగా, తెలివిగా మారుస్తుంది. ఎవరినైనా గుడ్డిగా నమ్మకూడదు అనే జీవిత సత్యాన్ని ఈ అనుభవం నేర్పుతుంది. నీ మనశ్శాంతి కోసం వారిని క్షమించి వదిలేయాలి, కానీ వారు చేసిన మోసాన్ని మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దు. ఆ జ్ఞాపకం భవిష్యత్తులో నీకు ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. తాళం చెవి చిన్నదే కానీ పెద్ద తలుపు తెరుస్తుంది. అలాగే చిన్న మంచి అలవాటు పెద్ద జీవితాన్ని మార్చేస్తుంది. ఒక విజయం అంతిమం కాదు, ఒక అపజయం శాశ్వతం కాదు. ముందుకు సాగించే ధైర్యమే అసలైన బలం. నమ్మకం ఒక కాగితం ముక్క లాంటిది. ఒకసారి నలిగిపోతే దాన్ని మళ్ళీ సరిచేయలేరు. మారే అవకాశం లేని గతాన్ని మార్చడానికి ప్రయత్నించకండి. జరిగిందాన్ని అంగీకరిస్తేనే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇతరుల ప్రవర్తనను మీరు మార్చలేరు, కానీ దానికి మీరు ఎలా స్పందిస్తున్నారనేది పూర్తిగా మీ చేతుల్లో ఉంటుంది. పాత విషయాలను పదే పదే తలుచుకుంటూ మిమ్మల్ని మీరు హింసించుకోవద్దు. ఆలోచన రాగానే వేరే పనిలోకి మారిపోవాలి. ఒంటరితనాన్ని బాధగా భావించకుండా మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవటానికి మరియు మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవటానికి వాడుకోవాలి.
మీ సమయాన్ని, శక్తిని మీ కెరియర్ లేదా వ్యాపారం వైపు మళ్లించండి. ఎదుగుదలే మిమ్మల్ని తక్కువ చేసిన వారికి అసలైన సమాధానం. ప్రతిరోజు చిన్న లక్ష్యాలను పెట్టుకొని వాటిని సాధించాలి. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఎదుటివారి మాటలు మనసును గాయపరచవచ్చు, కానీ నీ విలువ నిర్ణయించేది వారి విమర్శలు కాదు, నీ ఆత్మవిశ్వాసం. మీరు ఏదైనా విషయాన్ని పదే పదే వివరిస్తుంటే అది నిజమైన విషయం అయినప్పటికీ ఎదుటి వ్యక్తి అబద్ధంగా భావిస్తారు. అందుకే ఎంత అవసరమైతే అంతే చెప్పాలి. ప్రతి విమర్శ శత్రుత్వం కాదు. కొన్ని విమర్శలు మీ భవిష్యత్తును కాపాడే హెచ్చరికలు. అబద్ధాన్ని నమ్మటం తేలిక, నిజాన్ని తెలుసుకోవటం కష్టం. అందుకే చాలామంది తేలికైన అబద్ధాన్నే ఈజీగా నమ్మేస్తారు. అనుమానానికి మందు లేదు, వ్యక్తిత్వానికి కోలమానం లేదు, మౌనం కన్నా గొప్ప అభ్యాసం లేదు, మాటల కన్నా విషపూరితమైన బాణం లేదు. గడియారం చాలా చౌకైందే కావచ్చు, కానీ సమయం చాలా ఖరీదైనది. పుస్తకాలు మౌనంగా శాంతంగా ఉంటాయి, కానీ వాటిని చదివి అర్థం చేసుకునే వారికి మాటలు నేర్పిస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.